శాలిగ్రామం అంటే ఏమిటో మీకు తెలుసా? శ్రీ మహావిష్ణువు చిహ్నం గల శిలను శాలిగ్రామం అంటారు. అలాంటి శాలిగ్రామం ఒకటి కాదు, రెండు కాదు, వందలు వేలు కాదు, లెక్కలన్నీ శాలిగ్రామాలు ఆ ఒక్క నదిలోనే పుడతాయి. మరెక్కడా దొరకవు అవి. ఆ నది పేరు గండకీ నది. గండకీ నదిలోనే శాలిగ్రామం పుట్టడం వెనక ఒక కథ దాగి ఉందని మీకు తెలుసా? గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక అందమైన స్త్రీ, ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూ ఉండేవారు. గండకీ అందరినీ అంగీకరించేది కాదు. ప్రతిరోజు ముందు వచ్చే బేరం మాత్రమే ఒప్పుకునేది. ఆ రోజుకి అతనే ఆమె భర్త. రెండో మనిషికి రెండో బేరానికి ఒప్పుకునేదే కాదు. ధనం ఆశ చూపిన దరిచేరేది కాదు. ఆమె తల్లి గండకిని మార్చాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. చివరికి విఫలమైంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే గండకిని పరీక్షించాలన్న కోరిక పుట్టింది అంట. ఒకరోజు పరివారంతో వచ్చిన ధనవంతుడు గండకితో బేరం కుదుర్చుకొని కానుకలు ఇస్తాడు. అలవాటుగా గండకి అతనికి స్నానం చేయించి దుస్తులు తీసి ఒంటి నిండా దుర్వాసన వచ్చింది. అతని ఒళ్ళు అంతా పుళ్ళు పుట్టాయి, ఈగలు ముసిరాయి, కుష్ఠవ్యాధి ఉంది అని గ్రహించింది. అతని ఒంటి మీద సంపంగి నూనె రాసింది. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించింది. శ్రీనేత వస్త్రాలు చుట్టింది. చక్కటి భోజనం పెట్టింది. అదే కంచంలో తాను కూడా తిన్నది. పక్క మీదకు చేర్చింది. విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతను రాత్రికి రాత్రి ప్రాణం వదిలాడు. అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లి బంధువులు తల్లడిల్లినా ఆగలేదు. గండకి తాలి కట్టిన భార్యలో తల్లడిల్లిపోయింది. తనువుని చాలించాలి అనుకుంది. తనకు ఉన్న ధనమంతా పేదవాళ్లకు పంచిపెట్టింది. దాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళతాళాలతో వెళ్ళింది. శ్మశానం స్థితి పేర్చింది. ఆ శవానికి తానే నిప్పు అంటించింది. తాను కూడా చివరికి చితిలోకి దూకింది. చిత్రం ఏమిటో తెలుసా? ఎగిసిపడిన మంటలు మల్లెపూలయ్యాయి. కాలిన కట్టెలు మల్లెపూలయ్యాయి. లక్ష్మీ సమేతుడై శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. గండకి చూస్తూనే ముగ్ధురాలయ్యింది. చేతులు జోడించింది. శ్రీ మహావిష్ణువుకి నమస్కారం జోడించింది. శ్రీ మహావిష్ణువుని కన్నీళ్లతో కీర్తించింది. కీర్తిస్తూ నారాయణుని కాళ్ళు కడిగింది. గండకి పవిత్రతకు ఆ శ్రీ మహావిష్ణువు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోయాడు. ఆమెకు నిశ్చలతలకు చెలించిపోయాడు. ఆమె నిష్టకు ఇష్టపడ్డాడు. ఆ శ్రీమన్నారాయణుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గండకిని డబ్బు ధనం ఇవేవి కోరుకోలేదు. చివరికి మోక్షం కూడా కోరలేదు. మాతృత్వాన్ని వరంగా కోరుకుంది. గండకి శ్రీ మహావిష్ణువు తన కొడుకుగా పుట్టాలని కోరుకుంది. గండకి తత్ఫలితమే మరు జన్మలో గండకి నదిగా పుట్టింది. నది కడుపులో శాలిగ్రామం రూపంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే పుట్టి పూజలు అందుకుంటున్నాడు. గండకి ఏ కులంలో పుట్టినా ఏ పరిస్థితుల్లో ఉన్న మనసు మనలం కాలేదు. ఆ విధంగా పవిత్రురాలైంది గండకి. శ్రీ మహావిష్ణువుని తన గర్భంలో దాచుకుంది. తల్లి అయింది. కృతయుగంలో జరిగిన ఈ సంఘటన ఈ కలియుగానికి గండకి కథ నిలిచిపోయింది. ఓం నమో నారాయణ. మీకు ఈ కథ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.